వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము డోన్కి వెళ్తున్నాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా చెల్లెల్ది మా కజిన్ సిస్టర్ది మ్యారేజ్ ఉందన్నమాట. సో వెళ్తున్నాము. యాక్చువల్గా మా చిన్నోడికి ఎగ్జామ్స్ ఎక్కడో సార్ ఆరే ఇట్లా డిస్టర్బ్ చేస్తాడు అబ్బా అస్సలు. ఏం చెప్తున్నా, మా చిన్నోడికి ఎగ్జామ్స్ అనమాట. సో ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేసి వచ్చినాడు. ఎట్లా రాసినారు వచ్చింది? రేపు కన్నడ ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా, కానీ అది డుమ్మా. ఇంకా రేపు రిసెప్షన్ ఉంటుంది, ఎల్లుండి మ్యారేజ్ ఉంటుంది. సో ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడే వచ్చినాడు మా చిన్నోడు స్కూల్ నుంచి. ఇక్కడ మొత్తం లంచ్ కూడా ప్యాక్ చేసేసిన. నేనైతే అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయను, మా చిన్నోడికి కానీ మాకు కానీ. సో ఇదేమో పెరుగన్నం కలిపిన, కొంచెం అట్లా పోపు అవి వేసి కలిపిన, ఉత్త పెరుగన్నం తినలేమని చెప్పి. సో ఇందులోనేమో లెమన్ టొమాటో రైస్, ఒకటేమో పెరుగన్నం బాక్స్, ఇంకొకటేమో లెమన్ టొమాటో రైస్ అనమాట. లెమన్ టొమాటో వేసి చేసిన. సో బ్యాగ్స్ కూడా అన్నీ సర్దేసుకున్నాము. ఇవి మా బ్యాగ్స్. ఇందులోనేమో మా ముగ్గురు బట్టలు పెట్టేసుకున్నా. ఇవేమో జర్నీలోకి అనమాట. ఇందులో ఏమో సమ్ జ్యువెలరీ మొన్న చిక్పేటలో కొన్ని కొన్నాను, ఇంకా గోల్డ్ జ్యువెలరీ కూడా పెట్టుకున్నా. సో పెళ్ళి కాబట్టి మా వారితో తెప్పించేసుకొని అన్నీ పెట్టుకున్నాం అనమాట. సో కార్లోనే కదా సేఫ్టీ అని చెప్పి. సో ఇంకైతే బయలుదేరిపోవడమే. సో ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. మేము బయలుదేరి వెళ్ళే లోపల మనం సిటీ దాటే లోపలనే 2 hours పడుతుంది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకైతే లేట్ చేయకుండా లెట్స్ గో. చూసినారా ఎన్ని లగేజ్ లేనివో. మళ్ళీ ఇదేమో మా వాడిది సూట్, ఈయన కాదు ఇప్పుడు సూట్ వేసుకోవాలి. ఇవేమో తినేది ఫుడ్ అంతా, ఇవేమో ఈయన గారి షూస్. చాలా ఇంకేమన్నా ఉన్నాయండి లగేజ్లు, మొత్తం నీవే అయినాయి ఆ బ్యాగ్ నిండా. ఇప్పుడైతే సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాము. సో తిందామని చెప్పి ఇక్కడ ఆపుకున్నాం. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. హైవే ఎక్కితే ఇంకా మొత్తం ఎండలు ఉంటాయి. మంచిగా లెమన్ రైస్ అవన్నీ మంచి ఇక్కడ పెట్టుకొని తినచ్చు. మా చిన్నోడు చూడండి మంచి బెంచ్ ఎక్కేసినాడు. ఏది ఇదంతా గ్రేప్స్ తోట. మంచి తోటలో భోజనాలు చేస్తే భలే ఉంటుంది. ఇస్తున్నావు లేదా చిన్ని? ఇంకా చేతులు కడుక్కోండి అందరు. ఇట్లా చేతులు చిన్నడికి వామిటింగ్ సెన్సేషన్ మొత్తం దెబ్బకు పోయినట్టుంది. మోసంపి చూసి తాగనే కదా. మంచి లొకేషన్లో ఆపుతున్నామే. మా చిన్నడికి ఈ ప్లేస్ చాలా నచ్చింది కదా చిన్ని? బాగా నచ్చిందా? వావ్ భలే ఉందబ్బా. ఇదంతా మంచి స్పాట్లో భోజనాలు చేసినాం మేము. ఇంత కియా కార్ ఫ్యాక్టరీ చూడు. కియా కార్స్ అన్నీ అక్కడ తయారవుతాయి. మరి కియాలను మోసుకోవడానికి లెఫ్ట్ సైడ్ చూడాలి, లారీలో ఉంటాయి ఒక దగ్గర. తీస్తావా బైక్, లేకపోతే ఇక్కడే ఉన్నాయా? అమ్మమ్మ రేపు వస్తుంది.
రెండు సార్లు తగ్గాను బాగా.